అయ్యా, యేసు ప్రభు నమ్ముకున్న నీవు ఆ తర్వాత బాప్తిస్మపు అనుభవాన్ని నువ్వు పొందుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు వెళ్ళే మార్గం మంచిదా కాదా ప్రతిరోజు నీకు గైడ్ చేస్తాడు. నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించుదాం అనుకుంటావు, అది ఒకవేళ నీకు నష్టం కలుగు చేసేటట్టు అయితుంటే అంటాడు ఆత్మదేవుడు, వద్దురా, నష్టపోతావు. ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నావు, ఆ స్నేహం చెడ్డదైతే వద్దు, నష్టపోతావు. ఎవరితోనైనా బంధుత్వం కలుపుకోవాలనుకున్నావు, నీ అబ్బాయిని పలానోళ్ళకి, నీ అమ్మాయిని పలానోళ్ళకి ఇవ్వాలని అనుకున్నావు, అది మంచిదో కాదో నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే అది మంచిదో కాదో, మేలో కీడో స్పష్టంగా నీకు తెలియచేసి దయగలిగిన ఆయన ఆత్మ నీ చేతిని పట్టుకొని సమభూమిలో నడిపించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు ఆత్మదేవుడు చెప్పాడు, పౌలా, నువ్వు పలానా స్థలానికి వెళ్ళు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అద్భుతం ఏంటంటే, సముద్ర తీరాన వాక్యం చెప్తుంటుండగా లూదియా అనే ఒక స్త్రీ ఫిలిప్పీ సంఘంలో మొట్టమొదట రక్షించబడింది. ఫిలిప్పీ సంఘం అనే కంటే కూడా ఓ ఖరీదైన మాట చెప్తాను. యూరప్ ఖండంలో రక్షించబడిన మొట్టమొదటి వ్యక్తి లూదియా. అది కూడా స్త్రీనే, ఆ తల్లి కూడా స్త్రీనే. లూదియా రక్షించబడిన తర్వాత ఆ సముద్ర తీర ప్రాంతంలో వాక్యం ప్రకటించేటప్పుడు నా వైపు చూడాలి. సుంటుకే, ఇవోదియా అని ఇద్దరు స్త్రీలు రక్షించబడ్డారు. ఓ మాటలో చెప్పాలంటే ఫిలిప్పీ సంఘం అపోస్తులుడైన పౌలు వారు స్త్రీల ద్వారా ఆ సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను నమ్ముతా, ఓ సంఘం కట్టబడాలంటే పురుషుని పాత్ర చాలా అవసరం, అట్ దట్ సేమ్ టైం స్త్రీ పాత్ర చాలా అవసరం. ఈరోజు మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఇంతగా కట్టబడి లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చబడింది అంటే సంఘానికి వచ్చే తల్లుల్లో అనేకులు ప్రార్థనా పరులు ఉన్నారు. గొలుసు ప్రార్థనలకు క్రమం తప్పకుండా వస్తారు, మాసాంతర కోటాలకు తప్పకుండా వస్తారు, శనివారం ఉపవాస ప్రార్థనకు తప్పకుండా వస్తారు. 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండటానికి శక్తి లేకపోయినా కడుపు చంపుకొని ఉపవాసం ఉంటారు. నేను ఎరుగుదును కొంతమంది చెల్లెలను 40 రోజులు సంఘం కొరకు ఉపవాసం ఉన్న బిడ్డలు ఉన్నారు, ఉంటూ ఉన్న బిడ్డలు ఉన్నారు. దినాలు అట్లా సాగుతూ ఉంటే ఈ మధ్య కొంతమంది అక్కోళ్ళు వాళ్ళు మాట్లాడుకొని, మాసాంతర కోట మనకు 12:30 దాకే ఉంది కదా, మన చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ లేదు కదా, సో ఆల్ నైట్ ప్రేయర్ చేద్దామంటే ఇక్కడ శబ్ద చుట్టూతో కొంత ఇబ్బంది అయిపోతుంది, అందువల్ల మనం ప్రారంభించలేకపోయాం. సో ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఏర్పాటు చేయలేకపోయాం. సరే, సేవకులు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టలేకపోయారు కొన్ని పరిస్థితులను బట్టి. మనం ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్ చేయకూడదు అని ఇద్దరు ముగ్గురు తల్లుల డిస్కషన్లో వచ్చిందట. సరే, ఎవరు వచ్చినా రాకపోయినా అక్క మన ముగ్గురు వెళ్ళి ప్రార్థించేద్దాం అని ఒకరోజు ఒక 5-6 వచ్చి ప్రార్థన చేశారు. రాత్రి అంతా 15వ తారీఖు రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4 దాకా ప్రార్థన చేశారు. ఈ 7 వచ్చారన్న సంగతి 10 మందికి తెలిసింది. అక్క మేము కూడా వస్తాం అక్క. 2వ నెల ఓ 30 మంది అయ్యారు వీడియో. ఆ తర్వాత ఆ 30 మంది ప్రార్థనకు వచ్చారన్న సంగతి తర్వాత వారు ఇంకొంతమందికి తెలిసింది. ఆ 30 మంది 70 మంది అయ్యారు. ఈ 70 మంది ప్రార్థనకు వచ్చారన్న సంగతి ఇంకా చాలామందికి తెలిసింది. వాళ్ళు మాట్లాడుకొని గత 15వ తారీఖు రమారమి 200 మంది తల్లులు మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ చేశారు. అట్లా
మెట్టుకు ఫిలిప్పి సంఘం ఈ తల్లుల ద్వారా ప్రారంభించబడింది. ఆ ప్రారంభ దినాల్లో పౌలు వారికి కుడి ఎడమలుగా సుంటికే యువోదియా ఉండేవాళ్ళట. ఎవరు? సుంటికే యువోదియా ఉండేవాళ్ళు. యువోదియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే శుభ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం అని అర్థం. మరలా నా వైపు చూడండి. యువోదియా అనే పేరుకున్న అర్థం శుభ ప్రయాణం లేక విజయవంతమైన ప్రయాణం. సుంటుకే అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? కలిసి వచ్చిన అదృష్టం అనండి. ఇది నేను కలిపి చెప్పింది కాదు. మీరు కావాలంటే నెట్లో చూడండి, బైబిల్ బుక్స్లో చూడండి. యువోదియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే కలిసి వచ్చిన అదృష్టం, మంచి ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, శుభకరమైన ప్రయాణం. ఈ శుభకరమైన ప్రయాణానికి యువోదియా కలిసి రావటం కలిసి వచ్చిన అదృష్టం లాగా ఉందట. మన తెలుగు భాషలో చెప్పాలంటే వీళ్ళిద్దరి కలయిక పౌలుకి ఎట్లా అయిపోయిందంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చాడట. నా మాట విన్నారా? మీరు సంఘానికి వచ్చారంటే దైవజనుడికి అది ఎలా ఉండాలో తెలుసా? కలిసి వచ్చే కాలంగా ఉండాలి. ఒకళ్ళు కూడా ఆమెను చెప్పలా. ఏమన్నాను? సంఘానికి వచ్చారంటే అమ్మ దుబాయ్ వింతల్లి, నువ్వు హోటల్ బిజీలో పడిపోయి ప్రార్థన మర్చిపోకమ్మా. వినరా తల్లి, వినండి. మీరు సంఘానికి వచ్చారంటే మీ రాక సంఘానికి కానీ, దైవ సేవకులు చేస్తున్న సేవకు కానీ, దైవ సేవకురాళ్ళు చేస్తున్న సేవకు కానీ మీ రాక ఎలా ఉండాలో తెలుసా? ఈ రాక ఎలా ఈ శుభ ప్రయాణం, ఈ విజయవంతమైన ప్రయాణానికి మీ రాక కలిసి వచ్చే అదృష్టం. అట్లాగని బైబిల్ అదృష్టంగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. మీ కలయిక, మీ రాక సంఘానికి మరెక్కువ దీవెన కారణంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి అంటాడు. ఏమంటాడు తెలుసా? మామయ్య నేను రాకమునుపు నీకున్న మంద కొంచెమే. నేను రాకమునుపు నీకున్న మంద కొంచెమే. ఒకసారి నా వైపు చూడండి. నేను రాకమునుపు నీకున్న మంద కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీ మంద బహుగా విస్తరించింది అంటాడు. యాకోబు లాబానుతో మాట్లాడేటప్పుడు నేను రాకమునుపు నీకున్న మంద కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీ మంద బహుగా విస్తరించింది. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ గుండెల్లో ఉండాల్సిన అతిశయం ఏంటో తెలుసా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి రాకమునుపు నేను వచ్చిన తొలిడి దినాల్లో మందిరంలో 500 మంది ఉండేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత నాలాంటి అనేక మంది భక్తులు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఈ 500 సంఘం 5,000గా దేవుడు ఆశీర్వదించాడు. నేను వచ్చినప్పుడు 5,000 ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఈ 5,000 10,000గా దేవుడు మార్చాడు. నేను వచ్చినప్పుడు 10,000 మంది ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఈ 10,000 సంఘం 1,00,000 మందిగా దేవుడు మార్చాడు అని అతిశయంతో దేవుని కృపను బట్టి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. బిడ్డలారా, రైట్, సమయం అయిపోవచ్చింది. నా వైపు చూడండి. సంఘంలో నువ్వు ఆత్మలను కనే తల్లిగా, ఆత్మలను కనే తల్లిగా, దేవుని వంశాభివృద్ధి కలుగు చేసే తల్లిగా, తండ్రిగా దేవుని మందిరంలో బ్రతుకుదుముగాక. దేవుని వంశాభివృద్ధి చేసే విషయంలో మనం చేయి కలిసి పనిచేస్తే ఒక అద్భుతం తెలుసా? ఆయన కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావో, ఆయన కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, ఆయన కొరకు నువ్వు ఎంత శ్రమించావో, ఆయన కొరకు పడిన ప్రతి కష్టం దేవుడు తన జ్ఞాపకాల్లో దాచుకుంటాడు. అపోస్తలుడైన పౌలు వారు అంటారు కదా, పరిశుద్ధులకు మీరు చేసిన పరిచర్య మరిచిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈ సుంటుకే యువోదియా ఇద్దరు చక్కటి సహకారులు. ఇందాక చూసాం కదా, వాళ్ళ పేర్లు దేవుడు ఎక్కడ రాశాడట? కొంచెం పెద్దగా చెప్పాలి. ఏ గ్రంథంలో రాశాడట? ఎవరి పేర్లు? సహకరించే వాళ్ళ పేర్లు రాశాడా? సతాయించే వాళ్ళ పేర్లు రాశాడా? పెద్దగా చెప్పండి సార్. చర్చిలో 2 కేటర్లు ఉంటాయి. ఒకటేమో సహకరించే బ్యాచ్, రెండో బ్యాచ్ ఏమో చెప్తాముడా
సతాయించే బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమో ప్రాణం పెట్టే బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఏమో దేవుని కృప మన చర్చిలో ఎవరు అట్లా లేరు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో కొంతమంది మౌనంగా ఉన్నారంటే మీ మీద మీకు ఏదో డౌట్ ఉన్నట్టుంది. వినండి వినండి, ఎందుకు ప్రతి బిడ్డ దేవుని కొరకు ప్రయాసపడాలో తెలుసా? నీ బలం, నీ సమయం, నీ ధనం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, నీ ఇంటి కొరకు నువ్వు కష్టపడుతూ, నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడుతూ, నీ కొరకు నువ్వు కష్టపడుతూ నా వైపు చూడాలి. దేవుని పనిలో ప్రతి క్రైస్తవుడు పాలిభాగస్తుడు కావాలి. యవన తమ్ముళ్ళారా, వచ్చిపోయే వ్యక్తులుగా ఉండొద్దు. మందిరంలో మీరు పరిచయస్తులుగా ఉండొద్దు, పరిచారకులుగా బ్రతకాలి. పరిచయస్తులు కాదు, పరిచారకులుగా బ్రతకాలి. పరిచయస్తుడు ఎలా ఉంటాడో తెలుసా? వచ్చేటప్పుడు హాయ్ అంటాడు, వెళ్ళేటప్పుడు భలే చెప్పారు, వచ్చేటప్పుడు హాయ్ అంటాడు, వెళ్ళేటప్పుడు బాయ్ అంటాడు. ఎవరైనా పరిచయస్తుడు. పరిచారకుడు ఏమని చేస్తాడో తెలుసా? ఆదివారపు ఆరాధనకు అందరికంటే ముందు వస్తాడు. చెప్పండి, అందరికంటే చివరి వెళ్తాడు. నేను మాదాపూర్లో ఉన్నాను అయ్యగారు అని చెప్పొద్దు. దేవుడు నీకు ఇచ్చిన నీ భార్య విజయవాడలో మంచి పరిచారకురాలు, మరలా మీరిద్దరు అట్లా పరిచయం చేయాలి. ఇక్కడ ఇంతకు మీ అత్తగారు వచ్చారా లేదా? చూసేలా అక్కడ కూర్చున్నారు. రైట్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు యేసయ్య కొరకు ప్రయాసపడాలో తెలుసా? అంటాడు భక్తుడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి అని అంటాడు. మీకు తెలుసా, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం అని ఒకటి ఉండేది. ఆ దీపవృక్షానికి 2 ఉపకరణాలు, ఒకటి బంగారు చెప్ప, రెండవది బంగారు కత్తెర. ఎందుకు ఈ బంగారు చెప్ప బంగారు కత్తెరను వాడేవాళ్ళు తెలుసా? దీపవృక్షంలో ఉన్న ఒత్తులు దేవుని మందిరానికి వెలుగివ్వటానికి రాత్రంతా ఖాళీ వెలుగునిచ్చేవి. ఖాళీ కాలటాన్ని బట్టి పైభాగం అంతా నుసేర్పడేది. తెల్లారిన తర్వాత సూర్యోదయపు కాంతి వచ్చేది. మరుసటి రోజు సాయంత్రం దాన్ని వెలిగించక మునుపు యాజకుడు ఏం చేస్తాడంటే బంగారు చెప్ప బంగారు కత్తెర తీసుకొచ్చి ఆ నుసిగా ఉన్న భాగాన్ని బంగారు కత్తెరతో కత్తిరించి ఆ నుసిని బంగారు చెప్పలో వేస్తాడట. విన్నారు ఈ మాట? ఎక్కడ? దేన్ని? కొంచెం పెద్దగా చెప్పాలి. మన చిన్నతనంలో కిరోసిన్ దీపం ఉండేదిగా. సాయంత్రం కిరోసిన్ దీపం సిద్ధపరిచేటప్పుడు ఆ ఒత్తి పై భాగాన్ని ఇట్లా తుంచి నుసి అట్లా పడేసేవాళ్ళమా? పేపర్లో జుట్టి భద్రంగా బీరువాలో దాచిపెట్టేవాళ్ళమా? ఏం సార్ నవ్వుతారు? మర్చిపోయారేంటి కిరోసిన్ దీపాలు? నుసి వెంటనే పడేసేవాళ్ళు. కానీ ఇక్కడేం చేస్తాడో తెలుసా? ఆ నుసిని యాజకుడు కత్తిరించి బంగారు చిప్పలో దాచిపెడతాడు. నుసి ఎందుకు ఏర్పడింది? దేవుని మందిరాన్ని వెలిగివ్వటానికి. రాత్రంతా కాలిపోయింది. మందిరానికి వచ్చే బిడ్డల్లో కూడా కొంతమంది దేవుని మందిరాన్ని వెలుగుతో నింపాలి. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. సంఘంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. ఇది అపోస్తుల పునాది మీద కట్టబడాలి. ఓ బలమైన పరిచర్యగా మార్చబడాలని ఆ ఒత్తులో కాలిపోయినట్లుగా వారి బలం, వారి సమయం, వాళ్ళ ధనం, వాళ్ళ కలిగిన తలాంతు దేవుని పరిచర్యలో కాలిపోతారు. కాలి కొందరు బూడిదైపోతారే. ఎవరెవరు దేవుని కొరకు కాలిపోయారో, దేవుని కొరకు కష్టపడ్డారో ఆ కష్టం నుసికి సాదృశ్యం. బంగారు చెప్ప దేని గుర్తో తెలుసా? దేవుని జ్ఞాపకాలకు గుర్తు. ఈ రెండింటిని క్రోడీకరించి చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, నువ్వు పడిన ప్రతి ప్రయాసం దేవుడు తన జ్ఞాపకాల్లో దాచుకుని ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దేవుడు దాన్ని మర్చిపోడు. అయ్యా, నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన నా దేవుడు మర్చిపోడు. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో పెట్టుకొని దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేనంట, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నేనంట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. నువ్వు రక్షించబడిన నాటి నుండి నీ రాబడిలో ప్రతి నెల దశంభాగం ఇస్తున్నావే, నిన్నెట్లా దేవుడు మర్చిపోతాడు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని ఇంట్లో రేషన్ లేకపోయినా చిల్లర పైసలు ఏరుకొని
దేవుని మందిరంలో కనీసం ఒక 10 రూపాయలైనా కానుక ఇవ్వాలని నీ పేద స్థితిలో దేవుని కానుకిచ్చావే, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే, ఇంత చేస్తున్న నిన్ను దేవుడు ఎలా మర్చిపోతాడు? చర్చి కట్టేటప్పుడు, అయ్యా చర్చి కడుతున్నాం, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక చిన్న మాట చెప్పడంతో లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లక్షల రూపాయలు కానుకిచ్చిన బిడ్డలు ఉన్నారు. నీ దేవుడు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే, రక్షించబడిన నాటు నుండి దేవుని కొరకు ఇంత చేసేవే. నేను ఈ మాట అంటున్నందుకు అన్యథా భావించకండి. పిచ్చిదానా, నిన్నెందుకు దేవుడు మర్చిపోతాడు? నీ పిల్లల్ని ఎందుకు దేవుడు మర్చిపోతాడు? నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు మర్చిపోతాడు? నువ్వు దేవుని కొరకు ఏం చేసావో, నువ్వు చేస్తున్న ప్రతిదీ దేవుడు తన జ్ఞాపకాల్లో భద్రంగా దాచుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక మనిషి ఇంకో మనిషి కొరకు పడిన కష్టం వ్యర్థమైపోద్దేమో. కొన్ని సందర్భాలలో ఒక తండ్రిగా నీ పిల్లలకి ఎంతో చేస్తావు, ఒక సందర్భంలో అంటాడు, ఏం చేసావు డాడీ నాకు అని నీ కొడుకు అంటాడేమో. నా భర్త 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 అని భర్త కొరకు నువ్వు ఎంతో చేస్తావు, ఒక సందర్భంలో అంటాడు, ఏం చేసావయ్యా నాకు, లోకంలో భర్తలు అందరూ చేశారు, నువ్వు చేసావు, నీ గొప్పతనం ఏంటి? నీ కష్టాన్ని నీ భర్త ఒక దెబ్బతో కొట్టేస్తాడు. నేను ప్రకటించే నా యేసు నీ కొడుకు లాంటి వాడు కాదు, నీ భార్య లాంటి వాడు కాదు, నీ భర్త లాంటి వాడు కాదు. ఆయన కొరకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. పెద్దగా 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 హల్లెలూయా. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన కొన్నిసార్లు నీ కష్టాన్ని నీ పిల్లలు ఒక్క మాటతో కొట్టేస్తారు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఆ తల్లికి భర్తకు మంచి బిర్యానీ వండి పెట్టాలని ఆశ కలిగింది. కష్టానికి మా ఊడికి ముక్క అంటే చాలా ఇష్టం, బిర్యానీ బాగా వండి పెట్టాలా. ఆ బిర్యానీ కూడా మొక్క నోట్లో పెట్టుకోవటంతో అబ్బాని మనిషి మైమరిసిపోవాలా అన్నట్లుగా ఒకప్పుడు బిర్యానీ వండాలంటే అమ్మనో లేకపోతే అమ్మమ్మనో నాయనమ్మనో బంధువులను పెద్దోళ్ళని అడిగి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని అడగట్లా. గూగులమ్మ తల్లి కూతురుంది, యూట్యూబు, వాళ్ళ కూతురి దగ్గరికి వెళ్ళి బిర్యానీ స్పైసీగా ఎలా వండాలి నొక్కితే చాలు, మీకు హైదరాబాదీ బిర్యానీ కావాలా, దమ్ బిర్యానీ కావాలా, గమ్ బిర్యానీ కావాలా, ఆంధ్రా బిర్యానీ కావాలా, మెడ్రాస్ బిర్యానీ కావాలా, ఎన్ని రకాలు అడిగితే ఈ రకాల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక మొత్తానికి ఒకటి సెలెక్ట్ చేసింది అక్క. ఈరోజు ఏదేవైనా ఆంధ్ర పలావ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ 2 చేసి పెట్టాలా అని చెప్పి 6-7 గంటలు కష్టపడి ఆ గూగులమ్మ కూతురు దగ్గరికి వెళ్ళి, చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మనవరాల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ అడిగి 6-7 గంటలు కష్టపడి మొత్తానికి అద్భుతమైన బిర్యానీ, ఆంధ్ర పలావ్, హైదరాబాదీ దమ్ బిర్యానీ 2 చేసింది. కానీ ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఉప్పు వేయాల్సింది మర్చిపోయి ఉప్పు పోసింది. అంతే, అంతకు మించి పెద్ద ఏం జరగల, ఉప్పు పోసింది. ఈ తల్లి అనుకుంటుంది, 6 గంటల్లో నా భర్త కొరకు కష్టపడ్డా, ఇంటికి రావటంతో మొక్క నోట్లో పెట్టుకొని అబ్బా అని అంటాడు, భలే బ్రహ్మాండంగా చేసావు అని అంటాడు. ఆ మెచ్చుకోలు కోసం ఎదురు చూస్తుంది. ఈ కాలంలో ఎదురు చూసే బ్యాచ్ లేదనుకుంటా. మీరు ఎవరు సరిగా ఇంట్లా ఏముందండి, ఎక్కడ తింటే తిన్నాడు లేకపోతే లేదు. మొత్తానికి రానే వచ్చాడు ఆకలితో, ఆవురావురమంట మొక్క నోట్లో పెట్టుకున్నాడో లేదో సిరిసేదో. అప్పుడు భార్య వైపు చూస్తాడు. సార్ అది సూపులతో చంపుతారంటారు చూసారా, ఒక్క సూపు చూసి ఏమంటాడు తెలుసా, అసలు నిన్ననేమి సుఖమే మీ అమ్మ నాలా గుటకలు మిగుతూ ఉంటుంది. 6 గంటల భార్య కష్టాన్ని భర్త ఒక దెబ్బతో కొట్టేస్తాడు. 25 సంవత్సరాల తల్లిదండ్రుల కష్టాన్ని కొడుకు ఒక్క మాటతో కొట్టేస్తాడు. నేను ఆరాధించే నా యేసు ఎట్టివాడు తెలుసా, నీవు నమ్ముకున్న నీ యేసు ఎట్టివాడు తెలుసా, గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. అందుకనే యవన తమ్ముళ్ళారా అందరూ నా వైపు చూడండి.
క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లోకంలో ఇలాంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని పనిలో పాలిభాగస్తుడు కాకుండా, దేవుని సేవలో పాలిభాగస్తుని కాకుండా ఏం తిందాం ఏం తాగుదాం లోకాన్ని జురుకునే కాలమా ఇది? లోకం వైపు తిరిగే కాలమా ఇది? ప్రతి క్రైస్తవ యవన బిడ్డ బాధ్యత కలిగిన వాడై క్రీస్తు రాజ్య వ్యాప్తిని కూర్చిన భారం భుజాల మీద వేసుకొని సంఘమంతా సంఘటిత శక్తితో దేవుని పని చేయాల్సిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే బాధ ఏంటంటే, ఇంత కష్టపడ్డారు కదా, కష్టపడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో వచ్చింది. ఎవరిద్దరి మధ్యలో? అరే కొంచెం గట్టిగా చెప్పండి సార్. యువోదియా సుంటుకే, వాళ్ళిద్దరి మధ్యలో తెగులు వచ్చింది. ఏంటి? నేను గొప్ప అంటే అనండి, ఒకసారి అనండి పెద్దగా సార్. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఒకప్పుడు కలిసి పనిచేసేవాళ్ళు, ఒకప్పుడు ఐక్యంగా పనిచేసేవాళ్ళు. అమలారా, సంఘం చిన్నగా ఉన్నప్పుడు సమస్యలు చిన్నగానే ఉంటాయి. సంఘం పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. అయితే మీకు ఒక మాట చెప్తాను, పాత విశ్వాసులు ఎవ్వరూ కూడా ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు, ట్రబుల్ షూటర్స్గా ఉండాలి. సంఘానికి సమస్య సృష్టించేవారిగా ఉండకూడదు. 20 సంవత్సరాలు విశ్వాసిగా నువ్వు ఎదిగిన తర్వాత, 23 సంవత్సరాలు సంఘంలో విశ్వాసిగా ఎదిగిన తర్వాత, సంఘంలో ఏ సమస్య వచ్చినా నీవు పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి, కానీ సంఘానికి నీవు నీ కుటుంబం సమస్యగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సంఘానికి వచ్చే వాళ్ళలో పాస్టర్ గారికి, సేవకులకి పాత విశ్వాసుల ద్వారా సమస్య ఎక్కువ వస్తుందా, కొత్త వాళ్ళ ద్వారా వస్తుందా? పాత వాళ్ళ ద్వారా వస్తుందని ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. పుణ్యాత్ములారా, పాపాత్ములు అనలేక. పాస్టర్ గారికి తలపోటు ఎవరు? ఆదాం గారు ఇటు చూడు, నువ్వు సమస్య కాకూడదు, సమస్య పరిష్కరించేవాడిగా ఉండాల. ఆయన తలకాయ ఎంతలా ఉందో ఆ తలకాయ నిండా బైబిలేనమ్మా. భలే భక్తి కలిగినోడు, దేవుడు నేను దీవించుగా కన్నా. పాత విశ్వాసులు ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు, ట్రబుల్ షూటర్స్గా ఉండాలి. కానీ ఇక్కడ బాధ ఏంటంటే, వాళ్ళ మధ్యలో ఏక మనసు లేక వీళ్ళు వివాదపడుతూ ఉన్నారు. సంఘానికి ఎప్పుడు ఏక మనసు ఉండాలి. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సంఘానికి ఏక మనసు రావాలంటే ఏం చేయాలా? సింపుల్. యేసయ్య మనసు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఏక మనసు వస్తుంది. ఇదొక్కటే విరుగుడు, ఇంకా రెండోది ఏది లేదు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ యేసయ్య మనస్సు కలిగి ఉంటే సంఘంలో ఆటోమేటిక్గా ఏక మనసు వస్తుంది. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసయ్య మనసు ఎంత గొప్పదో తెలుసా? అందరం భోజనం చేద్దాం కూర్చోండి అని అన్నారు. అందరూ మంచి బట్టలు వేసుకొని భోజన పంక్తిలో కూర్చున్నారు. యేసయ్య వాళ్ళ మధ్యలో నుంచి లేచి నడుమునకు తువాలు కట్టుకొని పాత్ర తీసుకొని శిష్యుల పాదాలు కడిగాడు. అంతగా తగ్గించుకుంది యేసుక్రీస్తు మనస్సు. ఎవరి పాదాలు కడిగాడు? శిష్యులు. వాళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళ, కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళ? మరలా అడుగుతున్నా, మంచి భక్తి కలిగిన వాళ్ళ, కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళ? మంచి భక్తి కలిగిన వాళ్ళ. అప్పుడే 30 వెండి నాణాలకి అమ్మేస్తానని బేరవాడు వచ్చాడు మా అన్నయ్య. అదే మన చుట్టమే. ఎవరు? ఇస్కరియోతు యోధ అక్కడ కూర్చున్నాడు. తనను అమ్మటానికి సిద్ధపడిన ఇస్కరియోతు యోధ పాదాలు కడిగాడు. నిన్నెవరైనా ఒక మాట అంటే వాని పలకరించడానికి నువ్వు ఇష్టపడితే అది యేసయ్య మనస్సు. నీకెవరైనా కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు ప్రేమను పంచడానికి సిద్ధపడిన వ్యక్తి, నిన్ను తిరస్కరించి, నిన్ను అవమానంగా మాట్లాడి, నిన్ను ఎగతాళిగా మాట్లాడి, నిన్ను తృణీకారంగా మాట్లాడి, నిన్ను సిలువకు అప్పగించే వ్యక్తులు ఎవరైనా నీ బ్రతుకులో ఎదురైతే వాళ్ళకు కూడా నువ్వు ప్రేమను పంచగలిగే స్థితిలోకి వెళ్తే అదే యేసుక్రీస్తు మనస్సు. యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళు చెప్పి నేను ముగిస్తా. అందరూ ఇలా అనండి, అనండి ఇలా.
ఇట్లా అన్నానని చెప్పి ఏదో పార్టీకి ఓటేయమని అనుకున్నారు కాక, ఓటు సర్వ హక్కులు మీవే. మీరు ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. సరే అనండి ఒకసారి. అమ్మ వద్దురా. ఈ 5 వేళల్లో 5 వేలు శ్రేష్టమైనవే. ఈ బొట్టన వేలు ఉంది చూసారా, అద్భుతం ఇది. ప్రతి వేలు దగ్గరికి వెళ్ళి పలకరించింది. అనండి ఇట్లాగే అనండి, పైకి అనండి. రే తల్లి నువ్వు బాగా అంటున్నావు తల్లి, అనరా తల్లి, ఇట్లా పైకను రైట్ అనరా తల్లి, అన్ తల్లి. ఈ ఏలు అన్నిటి దగ్గరికి వెళ్ళింది కదా. చిటికెన్ ఏలు దగ్గరికి వెళ్ళింది, రింగ్ ఫింగర్ దగ్గరికి వెళ్ళింది, మధ్య ఫింగర్ దగ్గరికి వెళ్ళింది, సూపుడు వేలు దగ్గరికి వెళ్ళింది. అన్ని వేళ్ళ దగ్గరికి ఇది వెళ్ళింది కదా. ఈ ఏళ్ళు చూడండి, కలపడానికి ప్రయత్నం చేయండి. పక్కనే ఉంటాయి కానీ కలవ అక్కయ్యి. విశ్వాసులు కూడా కొంతమంది పక్కనే ఉంటారు. పాతాళానికి పరలోకానికి అంత దూరం ఉంటారు. ఎదురుపడ్డప్పుడు మాత్రం అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క సాగదీసిందంటే విజయవాడ దాటిపోతే, అక్క అట్లా దాటి వెళ్ళిపోయిందా మూతి 30 వంకలు తిప్పుతుంది. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఏం ఉపయోగం సార్? అమ్మ మదనపల్లి అయ్యగారు మిమ్మల్ని అడిగానని చెప్పన్నారు. అమ్మ మిమ్మల్ని దీవించింది. రైట్, వినండి. మందిరానికి వస్తారా? ఏక మనసు ఉండదు. ఇప్పుడు వినండి, ఈ వేలు చాలా ప్రముఖమైంది. అసలు బొటన వేలు లేకపోతే పని చేయలేము సార్. బొటన వేలు లేకుండా ఈ పెన్ను పట్టుకొని చూద్దాం. బొటన వేలు సహాయం లేకుండా రాయటానికి చూడండి. బొటన వేలు సహాయం లేకుండా నువ్వు రాస్తే రైటింగ్ డాక్టర్ గారు రైటింగే. రాసినోడుకు తప్ప ప్రపంచంలో ఎవడికి అర్థం కాదు. ఒక వస్తువు పట్టుకోవాలి, ఈ ఫోన్ పట్టుకోవాలి. చూడండి, బొటన వేలు సహాయం లేకుండా పట్టుకుందామని చూస్తుంటే చూడు. అదే బొటన వేలు ఉంటే ఎంత విలువైంది బొటన వేలు. సంఘంలో ప్రతి క్రైస్తవుడు బొటన వేలులాగా బ్రతకాల. బలహీనుడు ఉంటాడు, అధికారాన్ని కోరుకునేవాడు ఉంటాడు, పెత్తనం చేయాలని కోరుకునేవాడు ఉంటాడు, ఆడట్లా ఈడెట్లా పద్దాకలా వంకలు చెప్పేవాడు ఉంటాడు. అందరినీ కొంతకాలం నువ్వు భరిస్తే వాళ్ళందరూ ఏనాటికైనా దేవుని వంటి వారిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సంఘంలో ఏక మనసు ఉండాలంటే, ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఏక మనసు ఉండాలంటే ఎవరి మనసు మనకు ఉండాలి? యేసయ్య మనసు ఎవరిలో ఉంటుందో ఏక మనసు ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తా. వారి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి అని ఎందుకన్నాడు? యువోదియ సుంటుకే, మీ పిలుపును ఏర్పాటును మర్చిపోకండి. లోకంలో అధికారాల కోసం కాదు మనం పిలువబడింది, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనం పిలువబడ్డాం. ఈ వివాదాల మధ్యలో మీరు చిక్కుకుంటే జీవగ్రంథములో నుండి మీ పేరు తుడిచివేయబడుతుందేమో జాగ్రత్త. జీవగ్రంథములో నుంచి మీ పేరు తొలగించబడుతుందేమో జాగ్రత్త. మీ పిలుపు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఏక మనసుతో బ్రతకండని వేదనతో పౌలు గారు ఆ పత్రిక సంఘానికి రాశారు. తాను చెరసాలలో ఉండి సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు. అందుకని ఆ దైవజనుడు ఖండాలు కదిలించే అద్భుతమైన అపోస్తలుడిగా మార్చబడ్డాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకు పౌలు మీద ఏ కృప దేవుడు ఉంచాడో, పౌలుకు ఎలాంటి మనసు ఉంచాడో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఎలాంటి దాహం ఉంచాడో అలాంటి తృష్ణ దేవుడు మన గుండెల్లో కుమరించునుగాక. అద్భుతంగా ప్రారంభించిన సుంటికే యువదయ మార్గ మధ్యలో ఏమైపోయారో అర్థం కాల. అద్భుతంగా ప్రారంభించిన పౌలు అద్భుతంగానే కొనసాగించాడు. ఆఖరికి అత్యద్భుతంగా తన జీవితం ముగించబడింది. అంటాడు కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును తొదముట్టించా, నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు దాచిపెట్టించాడు. అలాంటి శ్రేష్టమైన ముగింపు బోధించిన నాకు, వింటున్న సేవకులకు, మనందరికీ, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబానికి ఇట్టి కృప దేవుడు దయచేయునుగాక.